అనర్హత పిటిషన్ పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. నేడు అసెంబ్లీ కార్యదర్శి తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే స్పీకర్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరపు వాదనలు ముగిశాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని కేటీఆర్, కౌశిక్ రెడ్డి న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. రైట్, ఈ రోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టులో మరొకసారి వాదన విచారణ జరగబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఉదయం 10:30 గంటలకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. ఇప్పటికే కేటీఆర్, కౌశిక్ రెడ్డి అలాగే స్పీకర్ ఈ ముగ్గురు తరపున వాదనలు కూడా సీనియర్ న్యాయవాదులు ముగించడం జరిగింది. వారి వాదనను వినిపించడం జరిగింది కోర్టు ముందు. కేటీఆర్ తరపున దామా శేషాద్రి నాయుడు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి తరపున ఇటు ఆర్యమ సుందరం, అలాగే ఇటు స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి కీలకంగా వాదనలు వినిపించారు. ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించబోతున్నారు. అలాగే ప్రతివాదులుగా ఉన్న ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిన వారు ఎమ్మెల్యేలు ఉన్నారో అఫిడవిట్లు ఫైల్ చేసిన వారి తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించిన అనంతరం కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కి ఆర్యమ సుందరంకి అరగంట పాటు సమయం కూడా కేటాయించడం జరిగింది. సో ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది. 4 వారాల్లోగా స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలి, దానికి పార్టీ ఫిరాయించారనడానికి ఆధారాలు ఉన్నాయన్న అంశాలకు సంబంధించిన వాదనలను ఇటు కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరపున న్యాయవాదులు వినిపించడం జరిగింది. అయితే నిన్న స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి కీలక వాదనలు వినిపించారు. ఇటు స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలని కోర్టులు హరించలేవు. స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్నాకే జ్యుడిషియల్ జోక్యం అనేది ముఖ్యంగా సమీక్షకు అవకాశం ఉంటుంది. అలాగే స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం అనేది సరికాదు. ముఖ్యంగా దాన్ని స్పీకర్ ఒకవేళ డైరెక్షన్స్ ఇచ్చినా దాన్ని అంగీకరించాలా, స్వీకరించాలా లేదా అనేది కూడా స్పీకర్ నిర్ణయాధికారం మేరకే ఉంటుందని చెప్పి ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ ముఖ్యంగా పెత్తనం చేయడం సరికాదని చెప్పి స్పీకర్ తరఫున వాదనలు వినిపించడం జరిగింది. సో ఈ స్పీకర్ తన నిర్ణయాధికారం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల దానికి సంబంధించి అనేది స్పీకరే నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కూడా ఎటువంటి టైం బౌండ్ లేకపోవడంతో అదే అంశాన్ని, అదే వాదనని ఈరోజు స్పీకర్ తరఫున న్యాయవాదులు కోర్టు ముందు ఉంచడం జరిగింది. సో ఈ రోజు అసెంబ్లీ సెక్రటరీ అలాగే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి గతంలో సుప్రీంకోర్టు, సో వారి తరఫున ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు ఈ రోజు అనేది వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు మేము చేతులు కట్టు కూర్చోవాలా, రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి సో మేము కూడా గతంలో కోర్టు అధికార నోటీసులు స్పీకర్కి ఇచ్చాం, స్పీకర్ను కూడా కోర్టు బోర్డులో ఉంచామని చెప్పిన అంశాలను ఆయన నిన్న ప్రస్తావించడం జరిగింది. సో కీలక ఉత్తర్వుల్ని ఈరోజు ఏమైనా సుప్రీంకోర్టు ఇస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి.